హాయ్ అండి. ఒక కప్పు నానబెట్టిన బియ్యంతో ఇలాంటి మంచి స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు. దాంట్లోకైతే ఇలాగా ధనియాలు వెల్లుల్లితో చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ముందుగా అయితే ఒక 2 గంటల ముందర కానీ లేకపోతే నైట్ కానీ బియ్యం నానబెట్టి ఉంచుకుంటే ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దాని గురించి ఇప్పుడు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్. ఈరోజైతే ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రైస్ కూడా చాలా హెల్దీ కదండి. ఇలా చేసుకుంటే పిల్లలకి 2-3 డేస్కి ఒకసారి పెట్టినా జబ్బు చేయదు, బాగుంటుంది, తింటారు కూడా, అందరికీ నచ్చుతుందండి. ముందుగా అయితే బియ్యం ఒక 2 అవర్స్ కానీ నైట్ కానీ నానబెట్టేసుకోండి. దాంట్లో అయితే ఫస్ట్ వచ్చిన వాటర్ తీసి పక్కన పెట్టుకున్నారనుకోండి, హెయిర్ గ్రోత్కి, మొక్కలకి, తర్వాత మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ క్లీన్ చేసుకోవడానికి టిప్స్ ఉన్నాయండి. ఎప్పుడు బియ్యం కడిగి వాటరు వేస్ట్ చేయకుండా దాచి పక్కన పెట్టుకోండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బియ్యం 2 అవర్స్ నానిపోయండి. నేను 2 అవర్స్ ముందరే పెట్టాను. కావాలంటే నైట్ కూడా మీరు నానేసి చేసుకోవచ్చు. తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసుకొని బియ్యాన్ని దాంట్లో అయితే పావు సూజీ వేసుకోండి. ఉప్మానొక, తెల్ల ఉప్మానొక, అంతకన్నా ఎక్కువ వేసుకోకండి. ఒక కప్పు దానికి ఒక పావే సూజీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి పెరుగు వేసుకోండి. పులుపు పెరుగు ఉన్నా పర్లేదు, నార్మల్ పెరుగు ఉన్నా పర్వాలేదు, వేసుకోండి. పెరుగు గిలకొట్టి వేసుకోండి, కానీ పల్చగా అయితే చేసి వేసుకోవద్దు, మజ్జిగలాగా. దీంట్లోనే కొంచెమే సాల్ట్ వేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు బాగుంటానికి. తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అట్ల పిండి కన్నా కొంచెం కన్సిస్టెన్సీ బాగుండాలి, అదైతే కొంచెం జారుగా ఉంటుంది కదండి. ఇలా చేసిన దాంట్లో మనం కొంచెం బేకింగ్ సోడా వేసి పక్కన పెట్టుకుందామండి. నేను పులుపు పెరుగు తీసుకోవాలా, ప్లస్ ఇది స్పాంజీలా రావాలంటే బేకింగ్ సోడా కావాలి. ఈనో కూడా తీసుకోవచ్చండి. ఈనోకి బదులు నేను బేకింగ్ సోడా తీసుకున్నాను. నెక్స్ట్ అయితే చట్నీకి అండి, అది పక్కన పెట్టేసుకుని చట్నీకి చూద్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ధనియాలు వేయండి. ఈ చట్నీలో మెయిన్ ధనియాలు వెల్లుల్లిపాయలతో చేస్తున్నామండి. మంచి హెల్దీ అండి ధనియాలతోనూ వెల్లుల్లిపాయలతోనూ. ధనియాలు వాటర్ తాగితే కూడా ఎన్నో రుగ్మతలు, రోగాల్ని కూడా నయం చేస్తుంది. అది కూడా ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. వెల్లుల్లి కూడా హార్ట్కి మంచిది కదండి, అందుకని వెల్లుల్లి కూడా వేశాక ఈ రెండు ఎక్కువ వేగకుండా ఒక మాదిరిగా వేయించండి. వెల్లుల్లి రంగు మారకుండా ఉండేటట్టు చూడండి. అందుకే వరుసగా ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లి వేసేసి వేయిస్తున్నానండి. వెల్లుల్లి అయితే చెప్పాను కదండి, ఎక్కువ అయితే వేయించుకోవద్దు, దాంట్లో ఉన్న గుణాలన్నీ పోతాయి. ఈ చట్నీకి ఇదే మెయిన్ ఫ్లేవరు, అందుకని. దీని తర్వాత మనం దీంట్లోకి అయితే పల్లీలు తీసుకుంటున్నామండి. పల్లీలు కూడా పొట్టుతో ఉన్న పల్లీలే వేసుకుంటాము. ఎందుకంటే పల్లీల్లోనూ పల్లీల పొట్టులో కూడా మంచి పోషక విలువలు ఉంటాయండి. అవన్నీ పోకుండా ఈ చట్నీ ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. అందుకని పల్లీలు కూడా ఈ వెల్లుల్లిపాయకి తగ్గట్టుగా కొంచెమే ఒక గుప్పెడు తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. అవి కూడా వేసి పల్లీల్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ముందుగా చెప్పినట్టు ఎర్రగాను మాడిపోయి అలా అయితే వేయించుకోవద్దు. వెల్లుల్లిపాయలు తెల్లగా ఉండేటట్టే వేయించుకోండి. ఇలా వేయించుకుంటే చెప్పాను కదండి, వాటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఇలా వేయించండి. వేయించిన తర్వాత దీంట్లోకి చింతపండు వేసుకోవాలండి. యాక్చువల్గా అయితే చింతపండు అక్కర్లేదు. నెక్స్ట్ టమాటా వేస్తాము. టమాటాలు అయితే ఇప్పుడు పులుపు ఎక్కువ ఉండట్లేదు కదండి, నాటు టమాటాలు దొరికినా వాటిల్లో పులుపు ఉండట్లేదు. అందుకని ఇందులోకి కొంచెం చింతపండు వేస్తున్నానండి, రుచికి, పులుపు రుచి తగలటానికి. టమాటాలు కనుక మీకు పుల్లగా ఉంటే కనుక చింతపండు అవసరం లేదు. చూసారు కదండి, ఇలా వేయించేసుకోవడం వలన ఈ చట్నీ మనకి 3-4 రోజులు ఉంటుందండి. మినిమం 3 రోజులైతే ఉంటుంది. ఇది ఇందులోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుంది. ఇందులోకైతే చాలా రుచిగా ఉంటుందండి, మంచి హెల్దీగా ఉంటుంది. చట్నీ కానీ ఇప్పుడు చేసే రైస్తో ఐటమ్ కానీ రెండు హెల్దీ ఫుడ్ అండి. ఇది డిఫరెంట్గా కూడా ఉంటాయి, ఎవరు చేస్తుండరు ఇప్పటిదాకా, అందుకని నేను చేసి చూపిస్తున్నానండి. తర్వాత అవన్నీ తీసి మిక్సీ జార్లో వేసి చల్లార్చుకోండి. ఈ లోపల మళ్ళీ కడాయిలో కొంచెం నూనె ఉంటుంది కదండి, అందులో నేనైతే పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. మీకు టమాటా పుల్లగా ఉంటే 2 సరిపోతాయి, లేదంటే కనుక 4 తీసుకోవచ్చు. పచ్చడి ఎక్కువ కావాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కూడా ఇంకొక 2 టమాటాలు ఎక్స్ట్రా తీసుకోండి. మీరు వెల్లుల్లిపాయలు
పల్లీలు వేసిన క్వాంటిటీని బట్టి ఇవి తీసుకోండి. చట్నీ ఎక్కువ కావాలంటే. తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసేసి ఒక్కసారి వేయించి మగ్గ పెట్టాలండి. ఎక్కువ వేయించుకోకూడదు, టమాటా కూడా ఎక్కువ ఉడకకూడదండి. అందుకని ఇలాగ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి దానిపైన మూత పెట్టి ఆవిరి మీద మగ్గించండి. ఇందులో మనం ఎక్స్ట్రాగా నూనె కూడా వేయలేదు. ఇలా మగ్గిన తర్వాత టమాటాలు తీసుకొచ్చి వాటిపైన లేయర్ ఉంటుంది కదండి, అది తీసేసేయండి. అది వేసి చట్నీ చేస్తే అస్సలు బాగోదు, రుచి కూడా బాగోదండి. ప్లస్ వాటిపైన ఉన్న తొక్కుతో వేస్తే కనుక అవే అడ్డం వస్తాయి చట్నీలోకి. అందుకని అవి తీసేసుకొని ఇది కూడా గ్రైండింగ్ చేసే మిశ్రమంలో వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చూపిస్తున్నాను. అన్నీ వేసి ఒకేసారి మిక్సీ వేసేసుకోవచ్చండి. మిక్సీ వేసుకునేది మెత్తటి పేస్ట్లో అయితే వేసుకోండి, ఎక్కడ ఏం వేసామనేది తెలియకుండా. తర్వాత దీంట్లోకి థిక్ కన్సిస్టెన్సీ ఉంటే కనుక వేడి నీళ్లు కాచి చల్లార్చి పోసుకోండి. అప్పుడు ఈ చట్నీ 3 రోజులైనా నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకా తడక, పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర కానీ ఇంకేమి వేసుకోకండి. ఈ చట్నీ ఇలాగే బాగుంటుంది. తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలో ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. మనం ముందరగా వేసినప్పుడు సాల్ట్ తక్కువ వేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కలిపేసేసి మీకు ప్లేట్లా ఉంటే ప్లేట్కి గ్రీస్ చేయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి స్టీమ్ ఉంటుంది కదండి ఇడ్లీలు చేసుకునేది, అందులో పెట్టి ప్లేట్తో అయినా చేసుకోవచ్చు. ప్లేట్ లేని వాళ్ళు ఇడ్లీ పాత్ర అయితే అందరి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో మనకు కావాల్సినన్ని ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగా ఇడ్లీ పాత్రలో వేసి రెడీ చేసుకోండి. ఇలా చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో లైట్గా కారం చల్లుకొని ఇది స్టీమ్ చేసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది, రుచి బాగుంటుంది. ఇదిగో చూసారు కదండి, ఇడ్లీలు చాలా స్పంజీగా వచ్చేసాయి. ఇలా కూడా తినచ్చండి. కాకపోతే ఇలా కాకుండా దీన్నైతే ఇలా ముక్కలు కట్ చేసుకొని దీంట్లోకి తడకా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మీకు డోక్లా చేస్తారు కదా, అలాగే అది శనగపిండి అండి, హెల్త్కి అంత మంచిది కాదు. అందుకని నేను ఇలా నానబెట్టిన బియ్యంతో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కాసిన ఆవాలు తీసుకోండి. ఆవాలు తీసుకొని ఆవాలు చిటపట్లాడేదాకా వేయించండి. ఆవాలు పచ్చిగా ఉంటే ఈ పోపు వేసినప్పుడు బాగోదు కదా, చేదొస్తుంది. అలా కాకుండా ఆవాలు వేగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకున్నాం అనుకోండి, మంచి రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు వేగిన తర్వాత ముందుగా మనమైతే కాస్త కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. అది మిస్ చేశాను. ఇప్పుడు ఇది వేగేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం కరివేపాకు అన్నిట్లోకి వేస్తాం కదా, అలాగా ఈ కరివేపాకు వేసాక ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీంట్లో కారం అంటూ ఏం లేదు కదండి మనం చేసుకున్న ఐటెములోకి, అందుకని కొంచెం లైట్ స్పైసీ తగులుతూ బాగుంటుంది. పైన అయితే పచ్చికారం వేసాం, ఈ పచ్చిమిరపకాయల ఘాటుతో కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వాటర్ పోసుకోండి, లేదంటే స్టీమ్ మొహానికి వచ్చేస్తుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత ముందరగా సిద్ధం చేసుకున్నాం కదండి ఇడ్లీలు కట్ చేసి, రైస్ ఇడ్లీ, అవన్నీ ఇంట్లో వేసేసి ఒక్కసారి ఫ్రై చేయండి. చేశారనుకోండి ఇది రెడీ అయిపోతుంది. చాలా రుచికరంగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చట్నీతో ఇది తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చూసారు కదా, ప్లేట్లోది స్పంజీగా ఉంది.